ఫస్ట్ గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ప్రకృతి అటవీ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో మరి జరిగేటువంటి గొప్ప పండుగ మరి వారి నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి దయచేసి అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారిని వారి స్వాగత ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతాను. హైదరాబాదులో బోనాల పండుగ అంటే పెద్ద సంబరాలు. మనకు జూన్ మాసము 30వ తేదీన గోల్కొండ బోనాలు మొదటి బోనంతో మొదలై ఈ వచ్చే ఆదివారము 17వ తేదీ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి యొక్క బోనాల సమర్పణ. చాలా పెద్ద పండుగ. పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. మొక్కులు చెల్లించుకుంటారు బోనాలు సమర్పించి. మరి ఆ సందర్భంగా 24, 25వ తేదీ ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మరి ఇప్పటివరకే మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగను పెద్ద సంబరాలతో నిర్వహించుకోవాలి. దానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. అన్ని దేవాలయాలకు అలంకరణ, మరి లైట్లు, విద్యుత్ దీపాలు, అదే పూలతో అలంకరణ చేసి భక్తులకు బ్రహ్మాండమైనటువంటి మొక్కు చెల్లించుకునేడానికి అవకాశం కల్పించాలని చెప్పి మరి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము. మరి ఇక్కడ ఈ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి యొక్క 17వ తేదీ జరగబోయే కార్యక్రమంలో మరి ఇక్కడ మనము ఈ రివ్యూ ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన హోంశాఖ మంత్రులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు సివి ఆనంద్ గారు, డీసీపీ గారు, హైదరాబాద్ లోకేష్ గారు జిహెచ్ఎంసి, మరి వేదిక మీదటువంటి గౌరవ సభ్యులు, పత్రికా మిత్రులు, అధికారులు, మరి ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మా ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ గారు కూడా మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమము నిజంగా కూడా గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ బోనాల పండుగకు ప్రత్యేకంగా చూడడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చినటువంటి భక్తులకు బ్రహ్మాండంగా దర్శన భాగ్యము, వాళ్ళు మొక్కు చెల్లించుకునే కార్యక్రమంలో అందరికంటే ఎక్కువ భాగస్వామ్యము పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనము, ఆ బోనాలు చెల్లించుకునే క్రమంలో తొక్కిసలాట ఉండకుండా కూడా మరి వారే అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. వచ్చిన భక్తులతో మర్యాదగా మరి ఉండి మరి వాళ్ళను మరి పెద్ద మనుషులు అయితే కొద్ది ఇబ్బందికి పడకుండా చేయి పట్టుకునే సహకారం చేయాలి, కానీ ఆ విధంగా కూడా ఏమి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుంది. మరి మన ఈ బోనాల పండుగను మరి అమ్మవారు మనం కోరుకునేది వర్షాలు సకాలంలో పడాలి, అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పి మనం మొక్కుకుంటాం. మరి వర్షాలైతే బ్రహ్మాండంగా కురుస్తూ ఉన్నాయి. ఆరోగ్యం అందరూ కూడా క్షేమంగా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ బోనాలు, ఈ ఉజ్జయిని అమ్మవారి యొక్క దేవాలయాన్ని రూపురేఖలను కూడా మార్చేసిండు. మరి ఇటువైపు ఒక వెల్క మార్చి కట్టడం జరిగింది. ఇటు నుంచి వచ్చే రహదారులు కూడా వెల్క మార్చి సీసీ రోడ్లు పెద్ద ఎత్తున మనం సీసీ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. మరి అదేవిధంగా బంగారు బోనము సమర్పించడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి బోనాల పండుగకు ఒక ఉత్తేజం తీసుకొచ్చి బోనాల పండుగ వారు అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని కూడా కుటుంబ సభ్యులతో సహా వారు రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరం కూడా వచ్చే భక్తులకు సహకరించి మరి తాగునీటి సమస్య కానీ ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా మనందరం కూడా వారికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. దేవాదాయ శాఖ తరఫున కూడా ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ
ప్రతి ఒక్కరు స్టాఫ్ కానీ వారు కూడా అందరితో ఒక భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి భక్తులతో మమేకమై మనందరం కూడా వారికి సహకరించాలని చెప్పి మరి కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరి యొక్క సమక్షంలో మరి గతంలో ఎక్కడో లోపల ఏర్పాటు చేసుకొని ఏం మాట్లాడుతుండేమో ఇక్కడ అందరికి కూడా తెలియకపోతుండే. లేదు ఏది ఉన్నా కానీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి తెలియాలి, మనం ఏం మాట్లాడిన విషయాలను కూడా భక్తులకు ప్రజలందరూ తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ మనం బహిరంగంగా బయట ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశము బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి వచ్చే 17, 17వ తేదీ మరి ఇక్కడ అమ్మవారి యొక్క బోనాలు సమర్పించే ఒక పెద్ద పండుగ. 18 రంగం ఉంటుంది. మరి ఆ రంగంలో కూడా మరి ఏ విధమైనటువంటి పలుకులు చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం గమనిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల దేవాలయాన్ని కూడా బ్రహ్మాండంగా కలకలాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయము 1200 కోట్ల రూపాయలతోని తెలంగాణ తిరుపతిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయము మరి బ్రహ్మాండంగా మనం ప్రారంభోత్సవం చేసుకుని భక్తులకు పెద్ద ఎత్తున మనకు దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి దేవాలయాన్ని అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున మనము బాగా చేసుకొని ఇంకా భక్తులకు సరి అయినటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికి కూడా 17వ తేదీ జరగబోయే అమ్మవారి బోనాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతుంది. 24, 25వ తేదీ కూడా మరి ఏదైతే లాల్ దర్వాజా మరి ఓల్డ్ సిటీ హైదరాబాద్ జరిగే బోనాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు మన హోంశాఖ మార్చులు పెద్దలు మహమూద్ అలీ భాయ్ గారిని మాట్లాడవచ్చు. ఆనరబుల్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆనరబుల్ మినిస్టర్ దేవలా మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఇంద్రకిరణ్ రెడ్డి గారు, హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ రుకేష్ కుమార్ గారు, డీసీపీ, ఏసీపీస్, ఎండోమెంట్ కమిషనర్ గారు, ఆల్ కార్పొరేటర్స్, ఈ ప్రోగ్రాం వచ్చిన అందరికీ పేరు పేరుతో నమస్కారం. ఈ బోనాల పండుగ అంటే మన ప్యూర్ పండుగ. అది తెలంగాణ పండుగ అంటే బోనాల పండుగ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు బాగా ఫండ్స్ ఇస్తున్నారు, బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మా తలసాని అన్న, మా ఇంద్రకరణ్ రెడ్డి అన్న బాగా స్పెషల్ ఇంట్రెస్ట్తో చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ బోనాల పండుగ అంటే వర్షాకాలంలో భగవాన్తో అంటే వర్ష ఇస్తే అంటే నాకు వెల్కమ్ చేసిన प्रोग्राम ఉంది ఇది बोनाल पंडुगा. इसलिए बोनाल के प्रोग्राम ये कोई मज़हब का नहीं है, बस सभी सारे लोगों का अगर फेस्टिवल है तो बोनाल फेस्टिवल है. इसके लिए तेलंगाना में बहुत अच्छा बजट देकर हमारे सीएम साहब ने 15 करोड़ बजट इస్తున్నారు. ఆల్ 3000 అది దేవాలయంతో అందరికీ డబ్బులు ఇస్తున్నారు. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో అంటే ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉంది, చాలా బాగా ఎవ్రీబడి సెలబ్రేట్ చేస్తున్నారు. నేను చాలా తలసాని అన్నకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. చాలా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు ఎప్పుడు ఏ గవర్నమెంట్ అంటే బోనాల పండుగ ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఈ బోనాల పండుగ అంటే మా తెలంగాణ పండుగ ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 పని చేస్తున్నారు. మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ బి చాలా మొత్తం సిటీలో అంటే బాగా మంచి క్లీన్ చేస్తున్నారు. చాలా కల్చర్ ప్రోగ్రామ్ ఆల్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్తో పని చేస్తున్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. మీడియా మిత్రులకు చాలా ఇది ప్రోగ్రాంలో అంటే చాలా హైలైట్ చేస్తున్నారు. అసలు ప్రోగ్రామ్ అంటే మా ఫెస్టివల్ అంటే బోనాల్ ఫెస్టివల్ ఉంది. బాగా అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. నా ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మా తలాసి అన్నకు, మా ఇంద్రకరణ్ రెడ్డి అన్నకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా బాగా సెలబ్రేట్ ఎవ్రీ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ టైంలో అటెండ్ చేసి బాగా ప్రోగ్రామ్ చాలా బాగా సెటప్ చేస్తున్నారు. మొత్తం 3000 టెంపుల్స్లో అంటే ఎట్ ఏ టైం చేస్తున్నారు. ఒక్క నెల అంటే మా వర్షాకాలంలో అంటే ఇది వెల్కమ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఈ బోనాల పండుగ మా తెలంగాణ పండుగ ఉంది. అందరికీ పేరు పేరుతో నమస్కారము. థ్యాంక్స్. మిత్రులు ఇప్పుడు ప్రధానంగా దక్కన్ మానవ సేవ సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, రెండోది చాలామంది పలారం బండ్లు తీసేవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. అధికారులు అందరు ఇక్కడనే ఉన్నారు. రెండోది అన్ని వర్క్స్ జరుగుతున్నాయి మీ కళ్ళ ముంగటనే. మీరేమన్నా సూచన సలహా ఇవ్వదలుచుకుంటే మరి మీ దగ్గరికి ఆ మైక్ పంపిస్తాం. దయచేసి
మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఆ కార్డ్లెస్ మైక్ ఇవ్వండి అమ్మా. వెనకెవరు సపోర్ట్ చేస్తురా? ఏంది అడుగు. మన ఆషాఢ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పాట్ల గురించి మన ఉద్దేశం అన్నీ కూడా పంచుకొని ఈ అమ్మవారి జాతరని అందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా జయప్రదం చేసుకుంటాము. నేను శీలం ప్రభాకర్, ఎక్స్ కార్పొరేటర్, దక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది దక్కన్ మానవ సేవా సమితి 1926లో స్థాపించి అప్పుడు పూర్వకులు అప్పటి నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, నల్లగుట్ట అభ్యుదయ సంఘం, బాయ్ స్కౌట్స్ ఇవన్నీ కూడా సేవా భావకంలో అప్పటి నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మన జాతరకు అన్నీ కూడా అంటే మినిస్టర్ గారు మీరందరూ కూడా ఇంపార్టెన్స్ తీసుకొని ఏదైతే వర్క్స్ ఉన్నాయో టెంపుల్ సరౌండింగ్లో ఈసారి తొందరగానే అయిపోయినాయి. కాబట్టి మినిస్టర్ గారికి మరియు అధికారులందరికీ కూడా దక్కన్ మానవ సేవ మా తరఫున అందరికీ అభినందిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగే పనులు కాంక్రీట్గా ఈసారి జరిగినాయి కాబట్టి మళ్ళా సంవత్సరం మళ్ళీ జరుపుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా చుట్టుపక్కల గుళ్ళ దగ్గర నెక్స్ట్ అవిట్లు కూడా డెవలప్ చేసుకుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున 15 కోట్లు ఇచ్చి చిన్న చిన్న టెంపుల్లకు కూడా జాతరలను సకలంగా జరుపుకోవాలని ఆశించిన వారందరికీ కూడా మంచి రూపంలో అమ్మవారి జాతర జరుపుకుంటారు. కాబట్టి అదేవిధంగా మేము మినిస్టర్ గారికి కోరుకునేది ఏంటంటే ఒకటి మన జాతర అన్నీ జరుగుతుంది. మన జాతర ఎంట్రన్స్లోనే ఒక శివాలయం ఉన్నది ఈ హోటల్ పక్కన. ఆ శివాలయంకు అది బాగా చాలా సంవత్సరాల టెంపుల్ కాబట్టి అక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలకు కూడా పెయింట్ వేపిస్తే జాతర లోపల బాగుంటుందని చెప్పి మన ఉద్దేశం. అదేవిధంగా వేయించేద్దాం. కొంచెం ఈ టెంపుల్ లేదు మండే నుంచే స్టార్ట్ చేయించేస్తాం. రోజు అయిపోతుంది పెయింట్. కానీ టెంపుల్ విగ్రహాలన్నిటికీ మండేను సిను వాళ్ళు పెయింట్ వేస్తారు కదా, వాళ్ళతో వేయించాడు. మండే నుంచి స్టార్ట్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే స్థానికంగా లోకల్గా ఉన్న నాయకులకు కానీ ఎవరికన్నా కూడా మనం ప్రతి సంవత్సరం మన పాత మన మాంకాళి పోలీస్ స్టేషన్లో కానీ రామ్ గోపాల్పేట్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో పాతగా సర్వీస్ చేసిన వాళ్ళని మనం రిక్రూట్ చేస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటాయి. పెద్ద మనుషులు గిట్లా రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. గత సంవత్సరంలో మంచిగా జరిగింది. ఇంకా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయని చెప్పేసి మనకు మనవి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టంలో ఈ వారం రోజులు పండగ అయిపోయే వరకు సరౌండింగ్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి మాకు. ఓకేనా? అందుకే సివి ఆనంద్ గారు వచ్చారు. పాత వాళ్ళని వారికి కూడా అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఇవ్వండి. మాట్లాడు సుధీర్. శ్రీ ఉజ్జయిని మాంకాళి దేవస్థానము మాంకాళి జాతర విషయంలో వేదికను అరంచిన ఎండోమెంట్స్ శాఖ వారికి మరియు ప్రత్యేకంగా మన రాష్ట్ర మంత్రి గౌరవనీయులు మరియు నాకు ప్రత్యేకంగా రాజకీయ గురువైన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు ఎండోమెంట్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారికి మరియు హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ గారికి మరియు లోకేష్ కుమార్ గారికి మరియు పోలీస్ కమిషనర్ సి ఆనంద్ గారికి మరియు మా కార్పొరేటర్లకు మరి మాజీ కార్పొరేటర్ మల్లికార్జున గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అరుణ్ కుమార్కి ప్రతి ఒక్కరికి పేరున మా మాంకాళి జాతర తరఫున ఒక భక్తునిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా ఒక విషయం ఏమిటంటే మన మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ మన చుట్టుపక్కల వచ్చే మన భక్తులకు బోయిగూడ, పాన్ బజార్, ఆదినగర్ పోలీసు వాళ్ళు వాళ్ళ భద్రత కోసము మనకు బారికేడ్స్ పెడుతున్నారు. కానీ 2 సంవత్సరం మొత్తం అది ప్యాకింగ్ అవుతుంది అన్నా. కాబట్టి దయచేసి ఒక 2 ఫీట్లు ఉంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా పక్క నుంచి పోనికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అదొకటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి
మన తలసాని శ్రీనివాస్ గారు గౌరవనీయులు ఇది ఒకటి కాన్సన్ట్రేషన్ చేయవలసిన విషయం ఉన్నది. ఇంకోటి ప్రత్యేకంగా మన లోకేష్ కుమార్ గారికి విజయం ఏంటంటే శ్రీశ్రీలో చాలా బ్రహ్మాండంగా మన సినిమా యాదవ్ అన్నగారు వేయించారు. కానీ ఈ ఏ గల్లీ నుంచి ఆ గల్లీకి కొద్దిగా ఉత్తారు చేపియాలి అన్న. ఉత్తారు చేపిస్తే ఆ 2 వీలర్లు ఇట్లా వచ్చేస్తాయి అన్న. అదొక్కటి కొద్దిగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పేరున గల్లీగల చూస్తే మన లోకేష్ కుమార్ గారు అందరినీ అలర్ట్ చేయవలసింది. ఇక ప్రత్యేకంగా మన పోలీస్ కమిషనర్ శివానంద గారు అన్న గారు అన్ని అనుభవం ఉన్నాయి కాబట్టి ఒకటి ఏంటంటే కొద్దిగా పోలీసు వాళ్ళు వాళ్ళ పద్ధతులకు అత్యుత్సాహం చేస్తుంటారు. కానీ కొద్దిగా చూసి అత్యుత్సాహం చేస్తే మా భక్తులకు వచ్చిన సంతోషంగా ఉంటారు. ఏమన్నా తప్పని క్షమించాలి. కాబట్టి ఇంకా పైకి రావాలని నా సినిమా యాదవ్ గారికి అమ్మవారికి మొక్కుతును యోగం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు, మా సోదరి కార్పొరేటర్లు, అఫీషియల్స్, మరి చైర్మన్ వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అన్న నేను 2-3 విషయాలే మీ దృష్టికి తెస్తాను. ఇది కేవలము మన ఆడపడుచుల పండుగన్న. వాళ్ళు తల మీద బోనాలు అమ్మవారిని పెట్టుకొని వస్తారు. వారికి మొట్టమొదటిగా మనం ప్రథమ అవకాశం ఇవ్వాలి. ఏ లైన్ వాళ్ళ క్యూ లైన్ ఆగకుండా వాళ్ళకి దర్శనం చేసి పంపాలన్న. ఒకటి చిన్న బిడ్డలను అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని వస్తారు. పసిబిడ్డలు ఇన్ఫెంట్లను కూడా తీసుకొస్తారన్న. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ ఒకటి ఇవ్వాలన్న. రెండోది వచ్చి మన డక్కన్ మానవ సేవా సమితికి ఆల్ యాక్సెస్ పాసులు ఇలా చేసి ఇచ్చారు తమరే. మరి అది డేట్ ఉంది కాబట్టి అది ఇప్పుడు పనిచేయదు. ఇది ఇప్పుడు కూడా మన వాళ్లకు ఆర్య సమాజ్ వాళ్లకు డక్కన్ మానవ సేవా సమితికి ఇది చేసిన 4 రోజులు ముందిస్తే బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి డ్రైనేజ్ స్కిల్ట్ తీసి పెడుతున్నారన్న. మరి అది తీసి ఆ వెంటనే తీసుకుపోయేటట్టు ఒక బకెట్ పాత సిస్టంలో ఉన్నట్టు మీ కాలంలో ఉన్నట్టు చేయండి అన్న. ఇంకోటి మన బ్యాటరీ కార్ కావాలన్న. బ్యాటరీ కార్ అక్కడొకటి బాటా దగ్గర జేమ్స్ స్ట్రీట్ దగ్గర పెడితే మన పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొద్దామన్న. దయచేసి ఈ సలహాలు మీరు పాటించాలా. లాస్ట్ టైం మీ ఆశీర్వాదం వల్ల ఘనంగా జరిగిందన్న. పోర్టబుల్ వాటర్ ఇలా ఇచ్చారన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఈసారి కూడా అలాంటి వాటరు చిన్న బాటిల్ పెట్ బాటిల్ వాటర్ ఇప్పిస్తే బాగుంటుందన్న. మీకు అన్ని విషయాలు అడగకుండానే మీరు అన్ని చేస్తున్నారన్న. మీకు చాలా సంతోషం. మా అందరికీ కూడా కడుపు నిండా మీరు ఆశీర్వాదం ఇచ్చారు. అమ్మవారిని ఇంత ఘనంగా ఆమె మీ చేతితో పనులు చేసుకుంటుంది. మీ ఆశీర్వాదములు మీరు అన్నీ మాకే ఉండి చేసేటట్టు సాయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అన్న. దక్కన్ మానవ సేవా సమితికి అంతా మీరే ప్యాటర్న్ అన్న. చీఫ్ ప్యాటర్న్ మీరే. ఇక థ్యాంక్ యూ అన్న. పోయినసారి మాస్కులు కూడా ఇచ్చినాం, మర్చిపోయాను. మాస్కులు కూడా ఇచ్చినాం పోయినసారి. శ్రీ మాత్రే నమః. శ్రీ ఉజ్జయిని మాంకాళి మాతాకి జై. నా పేరు జయేందర్ గౌడ్, మక్తాలా ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ నుండి. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా మరి మనం అత్యంత వైభవంగా జరుపుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం మంత్రివర్యులు ఒక నెల నుండి అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ మరి ప్రతి పనిని కూడా ఏ విధంగా జరుగుతుందని ప్రత్యేకంగా అందరినీ అజేస్తాడు. మరి మంత్రివర్యులకు మరి అందరి అధికారులకు ప్రతి ఒక్కరికి నా తరపున మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ముఖ్యంగా 2 సూచనలు సార్. బోనాల లైన్ సార్, గత నెల నుండి టెంపుల్ వాళ్ళు కమిటీ మెంబర్ వాళ్ళు కూడా నేను డిజైనర్ కాబట్టి నన్ను పిలిచేసి మరి వాళ్ళ సూచనతో ఒక 5-6 డ్రాయింగ్ మ్యాప్స్ చేయడం జరిగింది సార్. మరి బోనాల లైన్ నాన్ స్టాప్గా చర్మటైతే మధ్యాహ్నం వరకు వాళ్ళకు క్లీన్ అయిపోతుంది సార్. ఇక్కడ నుంచి వచ్చే ఒక 2 లైన్లు ఈ పక్క డెక్కన్ మానవ సమితి నుంచి లోపల తీసుకుని ఉంటే మరి వాళ్ళకు చాలా బాగుంటుంది సార్. అదేవిధంగా కరోనా కూడా కొద్దిగా ఇబ్రిస్తుంది కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ ఇయర్ మాస్కులు ఇవన్నీ కూడా సప్లై చేశారు. మరి ఈసారి కూడా ఏమన్నా సప్లై చేస్తున్నారా? లేదు సార్, అడుగుతున్నాను సార్. అది అదేవిధంగా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లాస్ట్ టైం 5 పాయింట్ల దగ్గర కూడా 5 లైన్ల దగ్గర కూడా వాళ్ళు అనుకున్నందుకు ఒక రోజు ముందు వాటర్ బ్యాగ్స్ అక్కడ వేసినారు. వారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా ఒక రోజు ముందు బారికేడ్లు పెట్టక ముందు శనివారం నాడు ఉదయం రోజు టెంపుల్ వెనుక సైడు అక్కడ 2 సైడ్ల ఒక్కొక్క 500 బ్యాగ్లు వేసేస్తే మరి మేమందరం కూడా వాళ్ళకు భక్తులకు వాటర్ పంచడానికి ఉంటుంది సార్. మరి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. గౌరవనీయులు మంత్రివర్యులకు నమస్సుమజలు తెలియజేస్తూ, నేను గణేష్ దేవాలయం యొక్క ధర్మకర్తని.
ఓదెల సత్యనారాయణ నా పేరు. చాలా మన యొక్క మంత్రి గారు చెప్పకుండా కూడా అన్ని కార్యక్రమాలు అసలు చెప్పడానికి వీలు లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కూడా అక్కడ కూడా చాలా కార్యక్రమం చేసి చాలా ఘన విజయంగా మనం ముందుకు పోయినాము. అయితే కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్ పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. కొంచెం చేస్తే బాగుంటుంది. పండుగ ముందు చేస్తే ప్యాచ్ వర్క్లు అప్పుడే వెళ్ళిపోతాయి కాబట్టి ప్యాచ్ వర్క్లు చేయాలి. అది తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా మనం పాలికా బజార్ నుండి మొదలు పెడితే ఇక్కడ మోండా మార్కెట్ వరకు ఎలక్ట్రిసిటీ రాత్రిపూట లైట్లు ఉంటలేవు. వేస్తున్నారు. అవి వచ్చేటప్పుడు ఆ బండ్లు వచ్చేటప్పుడు తీసేస్తున్నాము. రాత్రి 2-3 గంటలకు అక్కడ ఎలక్ట్రిక్ సైట్లు వెలిగాయి. అవి కూడా చేస్తే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. मैं हुक्मीचंद पवार, मैत्री वॉलंटियर फ्रॉम महाकाली पुलिस स्टेशन। सभा में उपस्थित सभी नेतागण, पुलिस ऑफिसर्स, विविध शाखाओं से आवे ऑफिसरों को मेरे तरफ से बहुत बहुत धन्यवाद, कृतज्ञता महसूस कर रहा हूं। यहाँ पर ये जो यात्रा है पब्लिक की है, यहाँ पर हम एक ही कैसे है, ఆషాఢ జాతర అంటే ఆషాఢ పండుగ అంటే ఆడపడుచుల జాత కాబట్టి మనం ఆడపడుచుల్ని గౌరవిస్తూ చెప్పులు లేకుండా పొద్దున్నే బయలుదేరి ఏ రాత్రిలో బయలుదేరి తను క్యూ లైన్లో వస్తుంటే ఇక్కడ ఈ బోనాలు ఎత్తుకొని వస్తున్న క్యూ లైన్లో జెంట్స్ కూడా వస్తున్నారు. పిల్లలున్నా ఖచ్చితంగా దాన్ని పొడిగించి కొద్దిగా పొడుగా చేసినా ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి ఓన్లీ లేడీస్, వాళ్ళతో అమ్మాయి ఉన్న ఇబ్బంది లేదు. చిన్నపిల్లలు 6 to 8 years అయినా మనం కోఆపరేట్ చేయొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ కమాన్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ బ్యారికేడ్ ఇబ్బంది అవుతుంది వల్ల చాలా తోపులాట అయింది. ప్రతిసారి దక్కన్ మానవ సమాజ్ చేసే అనౌన్స్మెంట్లో ఇదే ఇబ్బంది ఏంటంటే బోనాన్ లైన్లో ప్రతిసారి మగవాళ్ళు వచ్చేస్తున్నారు. అక్కడ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ 4 ఆఫీసర్స్ అన్న వాలంటీర్లు ఇంతమంది ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కోఆపరేట్ చేయడానికి మేము ఖచ్చితంగా శుక్రవారం నుంచి మైత్రి మెంబర్స్ కాకుండా మక్తాల ఫౌండేషన్ వాళ్ళు మీరు మాకు ఖచ్చితంగా సహకరిస్తాను అనంటే మేము శుక్రవారం నుంచి సోమవారం దాకా నిర్విరామంగా నాన్ స్టాప్గా స్టాండ్ బైగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా చేస్తూ సపోర్ట్ ఇస్తాము. రెండోది, గర్భగుడి దగ్గర ఉన్నది ఎంట్రన్స్ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్ కాబట్టి విఐపీస్ అయితే పర్లేదు, మనం రిటర్న్ ఇక్కడ నుంచే వదులుతున్నాము. చాలామంది చెప్పులు తీసుకొని గర్భగుడి దాకా వచ్చేస్తే ఆ గేట్ నుంచి వాళ్ళని దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ గేట్ బయట ఉంది కాబట్టి ముందల మినిమం ఒక లారీ చెప్పులన్నా వేస్ట్ జతలు వేస్ట్ పోతున్నాయి. వాళ్ళ వల్ల లేదంటే మా చెప్పులు ఉన్నాయని చెప్పి మరీ ముందుకు రావడం, తోపులాట కావడం వల్ల స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ అవుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు తెచ్చిన వాళ్ళ చెప్పులు కమాన్ బయట అయినా ఆపేసి, లేదు అంటే తెచ్చుకోకుండా ఉన్న ఈ మీడియా సపోర్టర్స్ మాకు మీడియా సహాయకులందరూ స్క్రోల్ వేసేస్తూ 1 week వరకు చేస్తే చాలా చాలా బాగుంటుందని చెప్పి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆర్ఎస్ఎంఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు. సార్, నా పేరు మాసెట్టి శ్రీనివాస్, ఆర్ఎస్ఎం అధ్యక్షుడు సార్. సార్, మీరు 3 years బ్యాక్ ఈవో పాస్లు ఇప్పిమని చెప్పారు సార్. అందరికీ చాలా ధన్యవాదాలు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. మేము పొద్దున్న 8 o'clock నుండి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉంటున్నాం. మేము అంటే ఒక రొటేషన్ పద్ధతిలో ఉంటున్నాం సార్. మాకు ఫుడ్ కోసం కష్టమవుతుంది సార్. బయట పోతే మళ్ళీ లోపల రానివ్వడం లేదు. మాకు యజ్ఞం దగ్గర ప్రసాదం తెచ్చుకోవడానికి వెళ్తే కూడా అటెండర్ అక్కడనే ఉండిపోయింది సార్. మళ్ళీ ప్రసాదం తెలియదు. అటువంటి ప్రాబ్లం అవుతుంది సార్. దాన్ని కొద్దిగా సాల్వ్ చేయండి సార్. వెజిటేరియన్ అన్న, సారీ. హలో, పొద్దున వచ్చేటప్పుడు టిఫిన్ కట్టుకుని రండి. మరి ఒక్కటి ఏంటంటే దేవాలయం జాతర పులిహోర అరేంజ్ చేయమని చెప్తాను నేను. అంతవరకు చేయగలుగుతాం. ఎందుకంటే టెంపుల్లో చేసేది అదే కాబట్టి. లేదంటే ఆ బయట నుంచి ఏదన్నా మనోళ్ళకి చెప్పి భోజనం ఏమన్నా అరేంజ్ చేపిస్తాం. ఉంటుందా? టెంపుల్లో ఉంటే పెట్టిస్తాంలే. అచ్చా, సరే, ఒక పని చేద్దాము. మీరేం చేయండి, ఒక పిల్లోని పెట్టుకొని అతనికి ఒక బ్యాచ్ ఇద్దాము. ఆ విఠలేశ్వర టెంపుల్ నుంచి మీకు ఫుడ్ తెచ్చే ఏర్పాటు చేద్దాం. మహంకాళి జాతర సమన్వయ సమాజం వేదికకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన భక్తజనాలందరికీ
విభాగాల నుంచి అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లో ఏదైతే కార్యక్రమం జరుగుతుంటుందో ఆ కార్యక్రమము చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసారి చేస్తే ఏ విధంగా బాగుంటుంది, ఏమన్నా పొరపాట్లు ఉన్నాయని అడగకుండానే చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి విభాగంలో మనం ఏదైతే ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోతే అక్కడ పోయిన తర్వాత సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్లు రావట్లేదు మరి అంటే చెప్తే నాది కాదు అది ఆ సెక్షన్కి వస్తుంది ఈ జోన్కి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదే జిహెచ్ఎంసీ వాళ్ళది కూడా అలాగే అంటున్నారు, నాకు సెక్షన్ రాదు ఈ సర్కిల్ వేరు అంటున్నారు. ప్రత్యేకంగా ఈ బోనాల సందర్భంగా ఒక హెల్ప్ డెస్క్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని నీతో ఎవరు మాట్లాడారు, ఎవరితో నువ్వు మాట్లాడినావు? ఎలక్ట్రిసిటీ వాళ్ళు నాకు కాదు, స్ట్రీట్ లైట్ నాది కాదు, మున్సిపల్ నాది కాదు, ఎవరితో మాట్లాడినావు? మాకు ఇవ్వండి, ఏదన్నా ఉంటే ఇవ్వండి, మీకు అట్లేం ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది. పోలీస్ స్టేషన్ అన్నా అదే ఆల్రెడీ మనము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాము, కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్లో పెట్టినాము, ఇంకా ఎక్కడ తిరిగే అయినా మీకు ఇష్యూస్ చెప్పే అంత అవకాశం లేకుండా చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అలాగే అన్నీ పెడతాం, నీకు స్పెషల్ పాస్ కూడా ఇస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలుసు. ఒక చిన్న మాకు అమ్మవారి ఆశీస్సులు మీ ద్వారా పొంది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మేము పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. మీ చేతులతో ప్రారంభమైన ఈ కార్యక్రమము భద్రాచలం నుంచి బాసర కొండగట్టు దేవస్థానం వరకు వెళ్ళడం జరిగింది. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్ సార్. మాకు ఈ టెంపుల్లో 2 రైట్స్ ఉన్నాయి సార్. ఒకటేమో రోజు వచ్చి 15 days ఘటం అలంకారం చేయాలా సార్. సండే నైట్ మేము మండే అర్లీ మార్నింగ్లో పచ్చికుంట తీసుకొని వస్తాం సార్ మారేడుపల్లి నుంచి. అయితే ఆ సందులో వస్తాం సార్, అక్కడ పోలీస్ బ్యారికేడ్స్ వేసేసి మమ్మల్ని రానివ్వకుండా చేస్తారు సార్, రోప్స్ పెట్టేస్తున్నారు. ఒకసారి గుడి చుట్టూ తిరిగిపోయి అమ్మవారి లోపల పెట్టాలా సార్. దయచేసి ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఈవో గారు, మీ టెంపుల్కు సంబంధించిన అంశం అది, వాళ్ళకు పాసులు మీరు ఇవ్వండి, బ్యాచ్లు ఇవ్వండి, ఆ పాసులు బ్యాచెస్ ఇవ్వండి. రమేష్ మనము పచ్చికుండకు స్పెషల్ గా ఎస్కాట్ పెడతాం సార్ ఎవ్రీ ఇయర్. పెట్టండి అంటే ఆయన చెప్పేది టెంపుల్ ఏరియాలో నువ్వు ఈడనే సిఏ ఈడనే ఏసీపీ, నువ్వు గుడి చుట్టూ చెప్తలేడు ఆయన. ఏదైతే అక్కడ రుక్కలమ్మ గుడి కాడికైనా వచ్చేటప్పుడు ఏదైతే మన అంజలి థియేటర్ ఉంది ఆ దగ్గర ప్రాబ్లం అవుతుందని చెప్తూ నాకు చెప్పండి. ఇప్పుడు అంజలి థియేటర్ నుండి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి స్టేట్ గేట్కి వస్తారు సార్. అందుకే ఆ బ్యాచెస్ ఈమని చెప్పిన యువ గారికి మీరు ఫాలోఅప్ చేసుకోండి. యాదవ్ గారు, దక్కన్ మానవ సమితి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఏదైతే చెప్పామో ఇమీడియట్గా మీరు మాట ఎదురు లేకుండా చెప్పేసినారు అంటే నిజంగా అంతకంటే ఇంకా మించింది ఏమి లేదు, మేము చెప్పవలసిందే లేదు. మీరు మాకన్నా ఎక్కువ తెలుసు, అందుకని మీకు చెప్పేటువంటి అవకాశమే లేదు కనుక నేనేం చెప్పదలుచుకోలేదు, చెప్పేది కూడా ఏం లేదు అన్నా. మీరు ఇండియాలో నుంచి ఉంటారు, అందుకని సికింద్రాబాద్ పుట్టు పెరిగినా కనుక మనకు అన్నీ తెలుసు కనుక మీరు అన్నీ ఏర్పాటు చేశారు. అయితే కొందరు అంటున్నారు అది ఇది అని, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏదైనా తెలియకపోతే మేము ఇక్కడనే ఉన్నాం, దయచేసి మేము అందరం 24 గంటలు ఇక్కడనే ఉంటాం, మాకు చెప్పానండి. కొందరు అది లేదు ఇది లేదు అంటున్నారు. అందరూ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, వాటర్ అందరూ ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూకుంటున్నారు, పాపం 24 గంటలు ఉంటున్నారు. ఏం చెప్పినా ఇమీడియట్గా పనులు ఉంటున్నారు, చేస్తున్నారు కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఈసారి కూడా అలాగే చేసి మీకైతే నేను చెప్పాల్సిన చేసేది కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషం. నా చిన్న నమస్తే అన్న. ఇప్పుడు మన కుటుంబస్ దగ్గర ఉన్న యూరినల్స్ దగ్గర మన అంజల్ థియేటర్ దగ్గర ఉన్న డస్ట్బిన్ అనేది తీయడం వల్ల ఇక్కడ యూరినల్స్ ఉండడం వల్ల మళ్ళీ చెత్త దగ్గర వేయడం జరుగుతుంది. ఆయన హెల్త్ ఆఫీసర్ ఉన్నాడా ఇక్కడ? హెల్త్ ఏమా ఎన్నిసార్లు చెప్పాలి తమాషాలా? గడిగడికి ఎక్కడ చెప్పాలనా?
అంజల్ థియేటర్ కాదా కుర్మబస్తీ గల్లీలా ఆ స్వీట్ హౌస్ వెనుక మీరేమో ఆ డంప్ యార్డ్ తీసేసారు అక్కడి నుంచి. ఆ రోజు దరిద్రం అంతా తీసుకొచ్చి ఇక్కడ అంజిల్ టాకీస్ ఈ చుట్టుపక్కలదంతా దరిద్రం రోజు ఆడనే ఇస్తున్నారు. నేను మొన్న కూడా ఆ వ్యాయామశాలకు పోయేటప్పుడు చెప్పిన ఆడ అవునా మళ్ళీ ఇంకోసారి కనిపించదా. అది ఇంకోటి ఏమవుతుందని అక్కడ యూరినల్స్ ఉండడం వల్ల బోనాలకి ఆ స్పెషల్ బయో టాయిలెట్స్ అని వచ్చేసి అక్కడ వేయడం జరుగుతుందన్న. లేలే వాళ్ళు చేస్తారులే. చాలా దరిద్రం అవుతుందన్న. లేలే అదంతా క్లీన్ చేసి ఆ బ్లీచింగ్ పౌడర్ ఇట్లా కొడతారు. పండగ రోజు నేను ఆ గల్లీలోకి వస్తా చెప్తున్నా మీకు. అన్న అయినంత మనకు యూరినల్స్ కూడా కొంచెం బాగుంటుంది అన్న. చేద్దాం తర్వాత ఈ పండుగ అయిపోయింది. పండుగ రోజు బయో టాయిలెట్స్ ఎక్స్ట్రా బయో టాయిలెట్స్ అన్ని తెచ్చి అక్కడనే ఇస్తున్నారు అన్న. అవి కరెక్టే ఉన్న జాగాలనే పెట్టాలి కదా. అరే ఇప్పుడు నీకు ఏడ రోడ్డు మీద ఏమన్నా జాగ ఉందా? నేను యూరినల్ చేయడం వల్ల రోడ్డు మీదకి అంతా కరెక్టే. మరి ఇప్పుడు ఇంత జనం వస్తారు కదా, మార్కెట్ ఉంది, బజార్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనకు ఉన్నదేనే యూజ్ చేస్తాం కదా. కొంచెం సైడ్ గానే ఇస్తాడు. సైడ్ ఏంది ఉన్న జాగానే అది. ఇంకా సైడ్ గీడ ఏం లేదా ఆడ ఉన్న జాగా అది. మీకు తర్వాత నేను విజిట్ చేసినప్పుడు చేస్తాను. ఓకే అన్న. థ్యాంక్ యూ. అక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు మాట్లాడడానికి ఇంకెవరన్నా ఒక్కళ్ళు లాస్ట్. థ్యాంక్ యూ సార్. గత ఐఎమ్ ఏజ్ ఆఫ్ 42 నౌ. నాకు 10 years ఉన్నప్పటి నుంచి కూడా నేను మా సెకండ్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా స్కౌట్ లాగా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేము సర్వీస్ చేస్తున్నాము. ప్రజెంట్ ఐఎమ్ ద డిఓసి డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ కమిషనర్ ఆఫ్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో ఎవ్రీ ఇయర్ లానే అందరి సమక్షంలో కూడా ఈ ఇయర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 15 to 20 years రోవర్స్ అంటాం సార్. రోవర్స్ అండ్ ఏజెస్ అరౌండ్ 160 members వీఆర్ రెడీ టు సర్వీసింగ్. క్యూ లైన్లో కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ ఆర్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లస్ ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, దీంట్లో కూడా మేము వీ విల్ ఎవ్రీ ఇయర్ వీఆర్ పార్టిసిపేటింగ్. యాజ్ యూజువల్ దిస్ అకాడమిక్ ఇయర్ ఆల్సో అరౌండ్ 160 members వీఆర్ పార్టిసిపేటింగ్ సార్ విత్ ద కోఆపరేట్ ఆఫ్ ఆల్ అవర్ కమిటీ మెంబర్స్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ థ్యాంకింగ్ యూ వెరీ మచ్ సార్. ఒక్కటేం లేదమ్మా, మీరేం చేయండి, ఏసీపీ గారు ఇక్కడే ఉన్నారు, మాంకాళి సిఐ గారికి మీ 160 members డీటెయిల్స్ ఇచ్చి కొంత వీళ్ళని ఉపయోగించుకుంటే బెటర్గా ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తుండ్రు, కొంత మీరు కోఆర్డినేట్ చేసుకోండి ఏ లొకేషన్లో ఉండాలనేది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇది పలానా మండలి విషయంలో కొద్దిగా చెప్తే దాని లేడీస్ లేదు సార్. పలానా మండలు రాత్రి 1 గంటలకు 12కి వెళ్తున్నది. ఆ విషయంలో కొద్దిగా మీరు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఉండని తర్వాత ఈ దుగ్నంది ఉండని ఆ తర్వాతే దీమన్నా కదా పెట్టు. శ్రీకాంత్ మైకే అండి. అన్న ఇప్పుడు రాంగోపాల్పేట నల్లగొట్ట నుంచి వచ్చే బోనాలకి చిన్న చిన్న లైన్లకించి దాటుకుంటూ గోల్డెన్ బ్యాంగిల్ స్టోర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్న. కొంచెం ఇక్కడికించి కూడా అంటే ఈ రోడ్ నుంచి కూడా చాలా బోనాలు మనకు వస్తాయి. నల్లగుట్ట, రాంగోపాల్పేట, రాణిగంజ్ నుంచి వాళ్ళు లేడీస్ చిన్న చిన్న గల్లీలో బ్యారికేడ్స్ ఉంటున్నాయి. ఆ బ్యారికేడ్స్ దాటుకొని బోనం పెట్టుకొని కిందికించి దాటుకుంటూ రావడం కష్టమవుతుంది గోల్డెన్ బ్యాంగిల్ వరకు. ఇక్కడ నుంచి కూడా ఒక బోనాల లైన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఏం లేదు, మీకు గడిచిన 2 మాసాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ అధికారులందరూ ఇక్కడే ఉండరు. మీ అందరి పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు 2 months నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు. సరే మీ సజెషన్స్ కొన్ని చెప్పినరు. మా జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు మీరు రేపు విజిట్ చేసి రోడ్ల వరకు ఎక్కడెక్కడ వచ్చింది, ఎందుకంటే టైం దగ్గరకు వస్తుంది. ఆ సుధీర్ ఏం చెప్పిండు, ఏ గల్లీలు ఉన్నాయో ఆ ర్యాంపులు వేయాలి, ఆ ర్యాంపులు కూడా ఇప్పుడే వేసేయాలి. రెండోది ఆ ప్యాచ్ వర్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చెప్పిండ్రు. రెండోది స్ట్రీట్ లైట్ది ఆ పాలికా బజార్ ఏరియాలో మీ స్ట్రీట్ లైట్స్ ఎవరు చూస్తున్నారు? ఆ పాలికా బజారు స్టేషను, ఆ సెకండ్ బజార్ అక్కడ చూడ బండిమెట్లకి ఇట్లా, అదే కంప్లైంట్ వాళ్ళు చెప్పేది. రెండోది ఏంటంటే మొన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ 8 లక్షల మంది వచ్చారు. ఈ లెక్కన చూస్తే ఇక్కడ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మన క్యూ లైన్లు ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఏరియా ఎంత ఉన్నది,
ఉన్న ఏరియా లోపల జనం రెండింతలు మూడింతలు వస్తే ఇట్లా ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఊరికైనా ఆడ ఆ లైన్ల దగ్గర ముందుకు కదులుతలేరు, ఎందుకు కదులుతలేరు, పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తుర్రు, వీళ్ళు ఇట్లా చేస్తుర్రు, విఐపీలు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి అరుస్తుంటారు. ప్రాక్టికల్ ఇచ్చిపోవాలి. జరుగుతుంది ఏంది, జరగబోతుంది ఏంది. ఇప్పుడు పండుగ రోజు విఐపీలు అంటే విఐపీలు రాకుండా పండుగ అవుతుందా? వాళ్ళు కూడా మనిషే కదా. బట్ వాళ్ళు వస్తే ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాల లోపట. వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, అబ్జెక్షన్స్ కూడా లేవు. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే పండుగ. అందరూ వస్తారు, అందరిని ఆహ్వానిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది, అన్నిటికంటే ఎక్కువ టాస్క్ ఉండేది ఎవరికి? పోలీస్ డిపార్ట్మెంట్. 56 గంటలు పనిచేయాలి వాళ్ళు. మనం కోఆపరేట్ చేస్తేనే. ఆడ ఎట్లయిపోయిందంటే, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్య సమాజ్ కావచ్చు, దక్కన్ మానవ సేవ సమితి, మిగిలిన ఎవరైనప్పటికీ మీకు ఏ పాస్ ఇస్తే ఆ పాస్ మీరు ఉపయోగించుకోండి. దాన్ని వదిలిపెట్టి నీ వెనుక 10 మందిని తీసుకొచ్చి పాస్ తీసుకునేటప్పుడు మాత్రం నేను తీసుకుంటా, నేను పోయి ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు. నేనేమంటా అంటే, పాస్ తీసుకున్న వాళ్ళు మీ బాధ్యతలు నెరవేరుతుంది. నేను పోయి గుడి లోపలనే పనిచేస్తా, గుడి గేటు దగ్గరనే పనిచేస్తా అట్లా కాదు. సర్వీస్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం నుంచి ఇక్కడికి వస్తారు. మన పండుగ ఎక్కడికి దాకపోయిందంటే విశ్వవ్యాప్తమైంది. ఒకప్పుడు బోనాల జాతర అంటే సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? అమెరికాలో చేస్తుర్రు, ఆస్ట్రేలియాలో చేస్తుర్రు, లండన్లో చేస్తుర్రు, దుబాయ్లో చేస్తుర్రు. కాబట్టి మన పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలంటే వచ్చిన వాళ్ళని గౌరవించేది నేర్చుకుందాం ఫస్ట్. మనము ఆదివారం, సోమవారం అయిపోయాక మంగళవారం కూడా పోవచ్చు, గుడి మన ఇంటికాడ ఉంది కదా. వీలైనంత వరకు అందరూ అది పాటిస్తే మంచిగా ఉంటుంది అనేది నా రిక్వెస్ట్. రెండోదిగా మనకు ఎవ్వరు దొరకరు, పోలీసు వాళ్ళు దొరుకుతారు. అంతే కదా. ఆయన రాణిస్తలేడు అంటాడు, ఆయన ఇచ్చేస్తే వాళ్ళ ప్రాబ్లం మీకు తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. అది ఆలోచించడం ఎప్పుడన్నా? అది ఆలోచించం. రెండోది, ఆ ఈఓ గారు శివసత్తులు, ఆ జోగినీలు శివసత్తులు ఉన్నారు కదా, వాళ్ళవి కూడా కొన్ని పాసులు పెట్టి ఆ మధ్యాహ్నం తర్వాత 1 గంట తర్వాతను పెట్టండి. వాళ్ళతో మీరు మాట్లాడి, వాళ్ళు కూడా అవసరం దేవుళ్ళకి. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే రోజు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి సమస్య అవుతుంది. అందుకే వాళ్ళకు ఒక టైం మాట్లాడుకొని చేద్దాం. దీంతోపాటు సీసీ కెమెరాలు విస్తారంగా పెడుతున్నాం. రెండోది, దొంగతనాలు ఇప్పటి వరకైతే లేవు, కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి. రెండోది, మీకు అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, యూత్ పోరలు ఏంటంటే వందల సంఖ్యలో వచ్చేస్తారు. మొన్న బల్కంపేట వీడియో చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు సైలెంట్ ఊకోకుండా ఏమన్నా కొట్టుకుంటూ పోతారు. ఈ లేనిపోని సమస్య. రేపు పలారం బండ్లు తీసే ఆర్గనైజర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, బ్యాండ్ ఉన్నది కాబట్టి దారిన పోయేటోళ్ళు అంతా దాంట్లోకి వచ్చుతుర్రు. రానియండి, కానీ కొంత కేర్ఫుల్గా ఉండాలి. రెండోది, మిగిలిన అంశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు శ్రీకాంత్ ఒక విషయం చెప్పిండు, మనకి ఎవ్రీ టైం ఆ ప్రాబ్లం అవుతున్నమాట వాస్తవం. కానీ ఒకటే లైన్ పెట్టగలుగుతాం, రెండో లైన్ ఎక్కడికైనా పార్టిసిపేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మన ఆర్ఎండ్బి బాయ్ అవు, ఇప్పుడు ఈ 2 సైడ్లు వేస్తున్నాం కదా, ఒక సైడు బోనాలకే పెట్టండి. అంటే ఈ నల్లగుట్టకి రామగోపాల్పేట వచ్చే వాళ్ళకు పెట్టండి. ఇంకోటి, ఇంతకుముందు పెట్టేస్తాం. రెండవది ఏంటంటే, రామగోపాల్పేట పోలీస్ స్టేషన్ దగ్గర బ్యారికేడింగ్ వేసేయండి. ఈ బోనాలు వచ్చే వాళ్ళని తీసుకోండి, ఆడికే నడుచుకుంటూ వస్తారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ బ్యారికేడింగ్ మధ్యలో వచ్చేటట్టు చేయకండి, కొంత సైడ్లో పోయేటట్టు చూడండి. అదొకటి. రెండోది, రమేష్ గారు మీకే, ఇక్కడ బోనాల లైన్లు ఏదైతే వదులుతుండ్రో మొగోళ్ళని ఎవరిని పంపించకండి. అతను చెప్పేది ఇంతకుముందు కరెక్ట్, అది లేడీస్నే పంపేయండి.
అంటే ఇక ఫ్యామిలీతో వచ్చారు మేము కూడా పోతామని వాళ్ళు అంటారు, కానీ లేడీస్నే పంపేయండి. స్టాంపింగ్ లేకుండా ఉంటుంది కొంత జాగ్రత్తగా. కానీ దేవాలయం లోపల ఎక్కువ మందిని పెట్టకుండా వాలంటీర్లని. మీరు ఇంకోటి ఈవో గారు, ట్రస్టీ కామేష్ గారు, ఈ బోర్డు మెంబర్ను మేము పోయినాక నిర్ణయం తీసుకోండి. దేవాలయం లోపల ఎంతమంది ఉండాలో వాలంటీర్లు మీరు డిసైడ్ చేయండి. రెండోది ఆ సిఐ గారిని కూడా, మాంకాళి సిఐ గారు శ్రీనివాస్, మీరు కూర్చోండి, మీరు డిసైడ్ చేయండి లోపల ఎంతమంది ఉండాలి. ఉన్నోళ్ళంతా 100 మంది లోపలనే ఉంటే ఇంకా బయట ఏం చేస్తారు, లోపల ఏం చేస్తారు, అట్లా కాదు, ఇది చేసుకోండి. రెండోది ఈ ట్రస్టీ బోర్డు టైం అయిపోయింది కాబట్టి, ఎప్పుడు అయిపోతుంది మీది? నిన్నటికి అయిపోయింది కాబట్టి మళ్ళా మీకే రెనోవేషన్ కమిటీ మంత్రి గారు ఇచ్చారు ఆర్డర్. మీకేందంటే ఈ పండుగ వరకు మీరే ఉంటారు, పండుగ వరకు ఉంటారు, కొత్త కమిటీ వచ్చే వరకు. వచ్చే పండుగ వరకు ఇయ్యం, ఓన్లీ మీరే ఉంటారు. మీరు డిసైడ్ చేసి మీరు లోపల ఎవరు ఉండాలి, బయట ఎవరు ఉండాలి మీరు డిసైడ్. రెండోది ట్రస్టీ బోర్డు మెంబర్ల పనితీరు కూడా బాగలేదా ఏమన్నా అనుకోండి. మీరు మీకు ఇచ్చిన బాధ్యత, మీకేందా అంత పెద్ద దేవాలయము, ఈరోజు విశ్వవ్యాప్తమైన దేవాలయం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే ట్రస్టీ బోర్డు అంటే ఎట్లుండాలా? మీరు మీటింగ్లో తప్ప మిగిలిన టైంలో ఎవరు కనిపిస్తలేరు ఇక్కడ. అట్లీస్ట్ ఈరోజు 2 రోజుల పండుగకు సరిగా లేకపోతే మరి అందులోకి ఎవరిని తీసేయాలో తీసేస్తాం చెప్తున్నాం. ఇదొకటి ఇంపార్టెంట్. రెండోది మీడియా మిత్రులు కూడా వాళ్ళకి యథావిధిగా వాళ్ళ పాయింట్స్ ఎక్కడైతే ఆర్గనైజ్ చేసిర్రో 2 రోజుల వాళ్ళ భోజనం అవన్నీ కూడా చేసి వాళ్ళకు కూడా స్పెషల్ పాస్లు ఇవ్వండి, ఏ కాంట్రవర్సీ లేకుండా. ఇది ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం విశ్వవ్యాప్తమైన. ఒకటి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ రాజకీయాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే పండుగ. రెండోది మన మహిళలకు, అక్కా చెల్లెళ్లకు సెంటిమెంట్ పండుగ. చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒక మిలిటరీ ఆర్మీ గారు ఉజ్జయిన్లో జరిగినటువంటి, మన దగ్గర జరిగిన కలరా వ్యాధి, అవన్నీ చెప్పాలంటే చాలా ఉంది. 2 అంశాలు ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు స్టేట్ ఫెస్టివల్ చేయాలని చాలాసార్లు మనం డిమాండ్ చేసినాం, జరగలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని రాష్ట్ర పండుగ అనౌన్స్ అయినాక, అసలు ఈ ప్రపంచంలో ప్రైవేట్ దేవాలయాలకు డబ్బిచ్చేటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా? ప్రైవేటు దేవాలయాలకు కూడా 15 కోట్ల రూపాయలు ఇచ్చే చరిత్ర ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన ఈసారి మాకు ఏం చెప్పిండంటే, 2 సంవత్సరాలు కరోనా వైరస్ వచ్చి ఇబ్బంది పడ్డారు, పండుగ ఈసారి చాలా గ్రాండ్గా చేయండి, ఏ రూపాయికి కూడా అవసరం లేదు మీరు వెనక్కిపోయేది, డబ్బు అనేది క్రైటీరియా కాదని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలు మన ఈ బోనాల ఫెస్టివల్కు ఖర్చు పెడుతుంది. నీకు రోడ్స్ అనుకో, లేకపోతే రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకేందంటే ఓసారి తీసుకుంటే, నేను మీ సందర్భంగా లోకేష్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఇన్ టైంలో జరుగుతున్నాయి ఒకటి. అదేవిధంగా దానకిషోర్ గారు వారి టీం ఏదైతే మనకు సివరేజ్ కానీ, దాంతోపాటు వాటర్ లైన్లు కానీ, ఈ ఇంత పెద్ద రోడ్లు జరిగేటప్పుడు వాళ్ళు కూడా మరి ఇమ్మీడియట్గా చేస్తున్నందుకు వారికి కూడా. అదేవిధంగా మన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, వారు బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రెండోది మనకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మీ టీం కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీకు కూడా ఈ సందర్భంగా అభినందనలు. మా ఎండోన్మెంట్ కమిషనర్ గారు అనిల్ గారు, రెండోది వాళ్ళ సబార్డినేట్స్ కానీ మా ఈఓ గారు అందరూ కూడా మీ ఆధ్వర్యంలో. రెండోది పేరు మీకు చేసేదంతా అందరు, అయినప్పటికీ మా దేవుడు, ధర్మాదాయ, ప్రకృతి ఇన్ని పోర్ట్ఫోలియోలు ఎవరికి ఉండవు, కానీ అన్నీ ఉన్నాయి. అంటే దేవాలయానికి కానీ, న్యాయం కానీ, ప్రకృతిని కానీ, అటవీ కానీ, ఇవన్నీ మరి అనిల్ గారికి, వారి అందరికీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి,
ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీస్ మరి డీసీపీ గారు వారి యొక్క అధికారులకు అభినందనలు. ఆర్ఎండ్బి అయితే చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా మరి బ్రహ్మాండమైనటువంటి బ్యారికేడింగ్ మొన్న బల్కంపేటలో కూడా చూసినారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు. సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ప్రోటోకాల్ చూస్తారు కాబట్టి వారికి కూడా, ట్రాన్స్పోర్ట్ టూరిజం మా శ్రీధర్ గారు వారి టీంకు అభినందనలు. కల్చరల్ డిపార్ట్మెంటు, రెండోది హెల్త్ వెంకట్ గారు వారి యొక్క టీంకు కూడా. రెండోది మెడికల్ క్యాంపులు ఎన్ని పెడుతున్నారు? 3 ప్లేస్లలో పెడుతున్నారు. ఆ లొకేషన్స్ ఇచ్చారు కదా వారికి. ఆర్టీసీ అదేవిధంగా ఫైర్ సర్వీసెస్, ఐఎన్పిఆర్ అందరికీ. రెండోది దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, మిత్రుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి, నల్లగుట్ట అభ్యుదయ సంఘం వారికి, కల్చరల్ డిపార్ట్మెంట్. రెండోది ఏంటంటే దేవాలయాల అమౌంట్కు సంబంధించి ఇంకా మీరు లెటర్స్ ఇవ్వలేదు మేము ఈ టెంపుల్ల నుంచి. దయచేసి 10-12వ తారీఖు లోపల ఆ డబ్బులు ఇవ్వాలనేది మేము ఆల్రెడీ చెప్పినాం, పండగ ముందు ఇవ్వాలని. కానీ ఎవరన్నా మీరు ఇంకా లెటర్స్ ఇవ్వకపోతే మీరు ఎండోన్మెంట్కు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకేందే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఫైనల్గా ఏంటంటే ఒక 2 నిమిషాలు పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ దానకిషోర్ గారు మాట్లాడి క్లోజ్ చేద్దాం. అనిల్ గారు కూడా మాట్లాడు. ఇక మీకేందంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతాయి, కానీ అందరు సహకరించాలి. ఎందుకంటే ఈసారి జనం ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సీసీ కెమెరాస్ కూడా పెంచుకోవాలి. నేను ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత పోలీసు బెటాలియన్స్ కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే మొన్న మన బల్కంపేట కళ్యాణం నుంచి, ఎందుకంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది మనకు వచ్చింది ఏంటంటే ఉన్న స్థలం ఇంతనే ఉంది కానీ జనం పెరుగుతారు. కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పండుగ చాలా గొప్పగా జరగాలి. గొప్పగా జరిగినప్పుడే ఆ 2 రోజులు కూడా, ఇప్పుడు పలారంబడ్ల ఊరేగింపులు, తొట్టేల ఊరేగింపులు, మరి కార్యక్రమాలు కూడా చాలా జరుగుతాయి. రెండవది ఎవరో చెప్పినరు పలారంబడ్లు తొందరగా వస్తే బాగుంటుందని. ఆ పలారంబడ్లు ఎవరన్నా తీసేవాళ్ళు 6 గంటలకు తీస్తే బెటర్ కన్నా, రాత్రి 10-11 గంటలకు తీస్తే ఎవరు చూస్తారు? 6 గంటలకు తీస్తే మీకు ఇబ్బంది లేకుంటుంటుంది, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుంటుంటుంది, కొంత పోలీసు కూడా పని తగ్గుతాయి. మీరు ఇంటికాడికి 11 గంటలకు వస్తారు, పొద్దున్న 4 గంటలకు పోతారు ఇంటికి. ఇక అప్పటిదాకా మన పని ఎంత 4 అవుతుంది. 6 గంటలకు తీయండి. మేం ఫస్ట్ పాటించాలని నేనేం చేస్తున్నా, కరెక్టు 5:30-6 గంటలకు నేను తీస్తున్నా. మళ్ళీ రిటర్న్ పోతున్నా నేను 9:30-10 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికాడికైనా 10 గంటలకు తీస్తే పొద్దున్న 4 గంటల వరకు మీకోసం మరి ఇంతమంది వెయిట్ చేయాలి. కాబట్టి దయచేసి అది మాత్రం రాకుండా చూసుకోండి. ఇప్పుడు లోకేష్ కుమార్ గారిని మాట్లాడవలసి కోరుతాను. అందరికీ నమస్కారం సార్. సార్, మనకి ఈసారి ఈ పండగ కోసము మేజర్గా రోడ్ వర్క్, నెట్వర్క్ చేసుకున్నాం సార్. ఇది ఒక చిన్న వర్క్ ఉంది, అది కూడా 1-2 డేస్లో కంప్లీట్ చేసేస్తాము. సో దట్ మొత్తగా మనకి భక్తులు వచ్చే వాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా రోడ్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. తర్వాత జాతర టైంలో మనకి ఎక్కువగా శానిటేషన్ ఇష్యూ కూడా ఉంటుంది సార్. సఫిషియెంట్ టీమ్స్ పెట్టి అక్కడక్కడనే వాళ్ళు కలెక్ట్ చేసుకునేలాగా చేస్తాం సార్. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఎక్కడ మనకి గార్బేజ్ కానీ ఈ ప్రసాదం దానికి పడేస్తుంటారు, మళ్ళీ వాటర్ బాటిల్స్ పడేస్తుంటారు, అవన్నీ ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం సార్. తర్వాత అదేలాగా అడిషనల్ లైటింగ్ కూడా ఈ ఏరియాలో అరేంజ్ చేసి ఉన్నాము. చుట్టూ ఏరియాలో కూడా మనకి 3-4 రోజులు ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అసెస్ చేసి అడిషనల్ లైటింగ్ కూడా మనం చేసుకుంటాం సార్. తర్వాత కంట్రోల్ రూమ్లో కూడా మన టీం ఉంటుంది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో, పోలీస్ డిపార్ట్మెంట్తో, మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో మనం ఏదైనా అప్పుడప్పుడు అవసరం వస్తే అది అటెండ్ చేసుకుంటూ ఈ పండగని సక్సెస్ఫుల్గా జరిగేలాగా జిహెచ్ఎంసీ సైడ్ నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాటర్ వర్క్స్ ఎండీ గారు దానకిషోర్ గారు.
నమస్కారం సార్. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, సిపి గారు, కమిషనర్ గారు, అందరికీ నమస్కారాలు. సార్, ఈసారి మన ఉజ్జయిని మహింకాళ ఆషాఢ బోనాలకు సంబంధించి నీళ్లు సరఫరా చేయడము, దాని తర్వాత ఈ సీవర్ లైన్స్ అన్నీ కూడా మంచిగా చూసుకుంటున్నాము. దాదాపు 6 లక్షల వాటర్ ప్యాకెట్లు అరేంజ్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్ టైం కూడా పెంచాము సార్. అవసరమైతే రెడీగా ఉంటాయి సార్, మనకి ఇప్పుడు సప్లై లైన్ రెడీగా ఉంటుంది. అవసరమైతే ఇంకో 2-3 లక్షలు అదనంగా పెడతాము. అట్లాగే ఒక 25,000 వాటర్ బాటిల్స్ కూడా పెడుతున్నాం, అవి కూడా అవసరమైతే అదనంగా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైతే కొత్తగా మీరు రోడ్డు వేశారో చాలా బాగా వచ్చింది సార్. వాటికి సంబంధించి దాంట్లో సీవర్ లైన్లో వాటర్ లైన్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం పెడుతూ, ఈ మనకు వాటర్ సప్లై చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ వస్తుంటారు. వాళ్ళతో పాటు మా టీమ్స్ కూడా ఉండి యూనిఫామ్లు ఉండి సప్లై చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చక్కగా చేసి ఉత్సవాలు చక్కగా జరుపుకుంటామని చెప్పేసి, అలాగే కంట్రోల్ రూమ్లో మా వాళ్ళు ఉంటారు, అలాగే మా ఆఫీసులో కూడా ఉంటారు. ఆ రోజు నేను కూడా వస్తాను సార్. 17-18 వరకు చూసుకొని కోఆర్డినేట్ చేసుకుంటా చెప్పి తెలియజేస్తున్నాను సార్. నమస్కారం సార్. గవర్నమెంట్ ఎండోన్మెంట్ కమిషనర్ గారు అనిల్ గారు. ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, అధికారులకు, భక్తులకు అందరికీ నమస్కారాలు. అండ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇక్కడ రోల్ గుడి వరకు ఉన్న శాస్త్రోక్తంగా పూజలు జరిపి భక్తులందరినీ త్వరగా దర్శనం చేసి మంచిగా పంపించవలసిన బాధ్యత మాకుంటుంది. గుడిలో ఉన్న అలంకారాలన్నీ కూడా మేము తప్పనిసరిగా బాగా చేస్తాం. లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి ఇంకా ఘనంగా చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్గకి ధన్యవాదాలు. గౌరవనీయులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఆనంద్ గారిని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ ఉజ్జయిని బోనాలు సమన్వయ సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, హోం శాఖ మంత్రులు మహమూద్ అలీ గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, తోటి సహచరులు లోకేష్ గారికి, దానకిషోర్ గారికి, అనిల్ గారికి, ట్రస్టీ చైర్మన్ సూరెడ్డి కామేష్ గారికి, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ, నా తోటి అధికారులు, డీసీపీలు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అందరికీ కూడా నమస్కారం. చాలా వైభవంగా జరిగే ఈ బోనాలు నాకు వ్యక్తిగతంగా ఒక స్టూడెంట్గా వచ్చేవాడిని చిన్నప్పుడు. ఆ రోజుల్లో ఆ రోడ్డు పైన ఇట్లా అంతా అమ్మతో వచ్చి, అంటే ఆ జనాల్లో తోసుకుంటూ వచ్చి ఏదో దర్శనం చేయడానికి ప్రయత్నం. మళ్ళీ డీసీపీగా కొద్దిగా లోపలికి వచ్చాను బందోబస్తు చేయడానికి ఆ కొద్దిగా దగ్గర టెంపుల్ దగ్గరికి. మళ్ళీ అడిషనల్ సిపి ట్రాఫిక్గా ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చాను. ఇప్పుడు కోత్వాల్గా ఇక్కడ కూర్చున్నాను. ఇది నేను దేవుడిచ్చిన నాకు ఒక వరంగా నేను భావిస్తున్నా, నా అదృష్టం. అయితే ఈ సందర్భంగా మనందరికీ తెలుసు, చాలా చరిత్ర ఉన్న పండుగ ఇది. ఆ గోల్కొండ బోనాలు చూసుకుంటే మన సిటీయే మొత్తం చరిత్రతో నిండి ఉంది. అక్కడ 350 సంవత్సరాల చరిత్ర, ఇక్కడ 170 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 1843లో ఉజ్జయిన్లో మన పోలీస్ బెటాలియన్ ఇక్కడ ప్లేగ్ వచ్చిన సందర్భంలో వాళ్ళు వెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఇక్కడ అందరికీ బీమారి అనేది తగ్గింది. సో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ విగ్రహావిష్కరణ చేసి ఈ బోనాలు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వచ్చే లాల్ దర్వాజా కూడా 1907లో 115 సంవత్సరాల క్రితం కిషన్ ప్రసాద్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లాల్ దర్వాజా కట్టించి అక్కడ బోనాలు స్టార్ట్ చేశారు. సో ఇంత అన్నిట్లో చరిత్ర మన పట్టణంలో. అందుకే మనము దీన్ని చాలా శ్రద్ధగా అందరం కూడా నిర్వహించుకోవాలని నేను కోరుతున్నాను. పోలీస్ తరఫున పూర్తి హామీ ఇస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, నేను జనవరి నుంచి చూస్తున్నా, ప్రతి పండుగకు 300 పబ్లిక్ వచ్చేస్తుంది బయటికి. మేము శ్రీరామనవమి చూసాము, హనుమాన్ జయంతి బందోబస్తు చేశాము, మళ్ళీ అటువైపు ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహా, ఇప్పుడు బక్రీద్ వస్తుంది, బోనాలు చూస్తున్నాం. 2 సంవత్సరాలు కోవిడ్తో అందరూ ఇంట్లో బంధించినట్టు ఫీల్ అయ్యి ఒకేసారి ఒక పెద్ద
విజృంభణ అనేది జరుగుతుంది. అందరు కూడా రోడ్డుపైకి వచ్చేసి ఈ భక్తి వేరే విధంగా కూడా ట్రాఫిక్ కూడా మేము చూస్తున్నాం చాలా పెరిగిపోయింది. అందుకని అందరం కూడా కొద్దిగా సమన్వయం, కొద్దిగా ఓపికతో వ్యవహరించే అవసరం ఉంది. గోల్కొండలో మేము బాగానే ఒక అంచనా వేసి బందోబస్తు వేసుకున్నాం, కానీ బల్కంపేటలో మొన్న జరిగిన దానికి మేము ఊహించలేదు. 8 లక్షల మంది రావడం, ఆ యువకులంతా అసలు మాట చెప్తే వినట్లేదు. గోల్కొండ ఆ రోజు రాత్రి మేము ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులు అంతా బిజీ ఉన్నప్పుడు అక్కడ చాలా గొడవలు అయినాయి. యాక్చువల్లీ దేవుని దయ వల్ల మనం ఇంకా వేరే ఏమీ పరిణామాలు కాలేదు. కానీ ఇవన్నీ కూడా ఊహించుకొని ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు మేము బందోబస్తు ఒక 1000 మంది అని వేశారు, కానీ అది పెంచుకునే అవసరం ఎట్లయినా ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా వస్తుంది. అదే కాకుండా వేరే విషయాలు కూడా మీరు చెప్పారు. ఈ క్యూ లైన్స్ గురించి ఇవన్నీ నేను ఒక్కొక్కటి ప్రస్తావిస్తాను, రాసుకున్నాను. మా పోలీస్ తరఫున ఒక 300-400 మందిని ఇంకా మేము అదనంగా ప్రతిసారి ఇచ్చే పోలీస్ దానికన్నా ఒక 15-20 ప్లటూన్లు ఎక్కువ ఫోర్స్ ఇవ్వడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అదే కాకుండా ట్రాఫిక్, ఇక్కడ డీసీపీ ట్రాఫిక్ గారు ఉన్నారు, జాయింట్ సిపి గారి వారికి ఇంకోటి మా జాయింట్ సిపి ట్రాఫిక్ గారికి జ్వరము ఇదంతా వచ్చింది, కోవిడ్ టెస్ట్ చేసుకుంటున్నారు. దాని అర్థం ఏంది? మనం అట్లీస్ట్ మాస్క్ అనే వేసుకోవాలి. సో దయచేసి గతసారి వేసుకున్నట్టు మాస్క్ వేసుకోండి. మళ్ళీ ఏదో స్టార్ట్ అవుతుందని సమాచారం, అందరం రిస్క్లో ఉన్నాము. మళ్ళీ ఈ పండుగ అయిపోయిన తర్వాత హాస్పిటల్స్ అన్నీ నిండిపోవద్దు కోవిడ్ పేషెంట్లతో. సో దయచేసి అదొకటి మనం పాటించాలని కోరుతున్నాను. ట్రాఫిక్కే కాకుండా షీ టీమ్స్, ఇక్కడ దొంగతనాలు, ఈ ఈవ్ టీజింగ్ ఇవన్నీ జరగకుండా షీ టీమ్స్ని కూడా పెడతాం. సీసీటీవీస్ 114 ఉన్నాయి గతసారి. ఇప్పుడు మా ప్లాన్ ప్రకారం 26 పెంచారు, కానీ అవి సరిపోవని నేను భావిస్తున్నాను. కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ అయ్యే విధంగా ఇంకా ఒక 50-60 సీసీటీవీ మేము కొత్తగా ఇప్పటికే ఉన్నాయి. మా సీసీటీవీస్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ కొత్తవి ఇంకా ఈ పండుగ కోసం ఒక వెండర్తో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా శీలం ప్రభాకర్ గారు పెద్ద మనుషులందరినీ ఎన్లిస్ట్ చేయమని చెప్పారు. సో వాళ్ళందరినీ పీస్ కమిటీస్ ద్వారా మేము ఇప్పటికే మీటింగ్స్ పెట్టాము. ఈసారి పీస్ కమిటీస్లో మేము కొత్తగా ఏం చేస్తున్నామంటే, పెద్ద మనుషులంతా ఉన్నారు, ముసలోళ్ళు అయిపోయినారు, ఆ యువకులు వస్తున్నారు, వాళ్ళ మాట వింటలేరు. సో ఈ వాట్సాప్, ఈ సోషల్ మీడియా వాడే యువకుల్ని పీస్ కమిటీస్లో పెట్టి ఏ చిన్న జరిగినా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసే అలవాటు అయిపోయింది. మనకేమో కంట్రోల్ ఉండలేదు. సో వారందరినీ కూడా మేము పీస్ కమిటీస్లో పెట్టి వారిని కూడా సమన్వయపరిచి ఈ బందోబస్తులో కూడా దించుతాం. సుధీర్ గారు బ్యారికేడింగ్ ఇంకా వైడనింగ్ చేయాలని చెప్పారు. అదంతా కూడా మేము పరిశీలిస్తాం. ఎందుకంటే బ్యారికేడింగ్ పెద్దగా చేస్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ కాదు. సో మా మంత్రి గారికి ధన్యవాదాలు, ఎందుకంటే వారు పోలీస్ కష్టాలు చాలా అర్థం చేసుకుంటారు. అంటే మీరందరూ మమ్మల్ని తిడతా ఉంటారు తెలుసు, కానీ మేము ఎంత కష్టం చేస్తారో మంత్రి గారు చెప్పారు. ఒక నెల రోజుల నుండి నిజం నమ్మండి, ఒక్కరికి కూడా నిద్ర లేదు, ఊపిరి తీసుకోవడానికి సమయం లేదు. ఒక నెల రోజులు అయింది, ఇంకా 12 వరకు కొనసాగుతుంది. సో మీరందరూ కూడా దయచేసి మా ఆఫీసర్స్, సిబ్బంది అందరితో కోఆపరేట్ చేసి, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ భక్తజనం ఉన్నప్పుడు, లక్షల్లో ప్రజలు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. కొద్దిగా తేడా వచ్చినా స్టాంపీడ్ జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన చనిపోయేది మళ్ళా మన పిల్లలే, మన ఆడవాళ్ళే. సో అందరు కూడా కొద్దిగా ఓపికతో వ్యవహరించాలని నేను కోరుతున్నాను. మరి కమల్ కుమార్ గారు బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేయమని చెప్పారు. అది మళ్ళీ నేను శ్రీనివాస్ ఎస్హెచ్ఓకి వదిలేస్తున్నా, మీరు ఆయనను పట్టుకొని చేయించుకోండి. పవన్ గారు జెంట్స్ రావద్దని చెప్పారు, మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా రమేష్ అండ్ శ్రీనివాస్ మీరిద్దరు కూడా ఇది అమలు చేయాలి. ఈ బోనాలతో వచ్చే ఆడవాళ్ళని వారనే పంపించి, భర్త అయినా కొడుకైనా వాళ్ళు చెప్తారు, వాళ్ళని చుట్టూ తిరిగి రమ్మని చెప్పండి. చిన్నపిల్లలు ఓకే, ఆడవాళ్ళు ఓకే, జెంట్స్ అందరినీ తిరిగి రమ్మని చెప్పండి. దెన్
స్లిప్పర్స్ అదే చెప్పులన్నీ బయట వదిలేసి రావాలని కొంతమంది దగ్గర వరకు తీసుకొస్తున్నారని అది కూడా ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా. ఒకటి శ్రీనివాస్ గారు పాసెస్ గురించి చెప్పారు. ఒకటి పాసెస్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా పాసెస్ పోలీస్ కంట్రోల్లో ఉంటేనే ఆ మీటింగ్ సజావుగా జరుగుతుంది. ఎప్పుడైతే పాసెస్ ఎవరైతే ఆర్గనైజర్స్ దగ్గర వదిలేస్తామో మేము అర్థం చేసుకుంటాం మీ మీద ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. అందరూ పాస్లు ఇవ్వండి అని మీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. మీరు ఒకటే సమాధానం ఇవ్వండి, మాకేం తెలియదు, ఏసీపీ ఎస్హెచ్ఓ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పండి. మొన్న బల్కంపేటలో కాలేదు సార్, చాలా ఎక్కువ పాసులు ఇచ్చేసి అందరూ పాసులు చూపిస్తున్నారు, మా వాళ్ళకి అర్థం కాలేదు ఎవరు నాపాలని. అదే ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువ కనుక మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. బల్కంపేటలో నెక్స్ట్ టైం చూస్తాం. సో పాసెస్ గురించి రమేష్, చందనాదీప్తి అండ్ మీరు పూర్తి కంట్రోల్ మీరు పెట్టుకోవాలి. అంటే మేము ఏదో పెత్తనం చెలాయించాలని కాదు, క్రౌడ్ కంట్రోల్ గురించి మీకే బాగుంటుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, థ్యాంక్ యూ, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. 160 మెంబర్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. వీలైతే 200 మందిని చేయండి. శ్రీకాంత్ గారు డైరెక్ట్ రూట్ టు టెంపుల్ ఫర్ లేడీస్ అండ్ విత్ బోనాలు అన్నారు, అది ఆల్రెడీ ఏర్పాటు చేశాం. సో ఈ సందర్భంలో మంత్రి గారికి అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలంగాణ. మిగిలిన అధికారులకు అందరికీ నమస్కారాలు. దయచేసి ఇవాళ 8 తారీఖు కాబట్టి మనకున్నది ఇంకొక 9 రోజులు కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు మాత్రం మిగిలిన కార్యక్రమాలన్నీ స్పీడప్ చేసుకోండి. మీ అందరికీ రిక్వెస్ట్ ఒకటే, అందరం కలిసి బోనాల పండుగని చాలా గ్రాండ్గా చేద్దాం. ఎవరికి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసుకొని మనం చాలా బ్రహ్మాండంగా చేశారనేటువంటి పేరు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి రావాలి. తప్పకుండా గవర్నమెంట్ అన్ని విధాలుగా మీకు అండదండలుగా ఉంటుంది. 3D మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నాం, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అధికారులకు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేసి సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.